ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం మా హస్బెండ్ మేడం, మా ఆయన మేడం. నేను హాస్టల్లో పని చేసుకుంటా, మా ఆయన ఆటో తోలుకుంటా, అట్లా పిల్లగాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం మేడం. ఇక సడన్గా మరి ఒక ఆమెతో పరిచయం ఎప్పుడు కుదిరిందో నాకు తెలియదు మేడం. ఆమెది కర్నూలు అంట. ఇది ఎవరు చెప్పు అని నా సెల్ ఆన్ చేసి చూపించిన మేడం. ఎవరా నా లవరు అంటున్నాడు మేడం. నా లవరు అంటే లవరు అంటున్నావేంటి, మరి నేనెవరిని అన్నాను. నువ్వు నా పెళ్ళానివి అన్నాడు మేడం. ఎట్టు పట్టినాక చెప్పిండు మేడం, లేదు ఆమె నేను ఉంచుకున్నాను, ఇట్లా ఆమెతో నాకు సంబంధం ఉంది అన్నాడు. వచ్చిన 3 రోజులకి ఆటో కుదబెట్టేసి వెళ్ళిపోయాడు మేడం 30,000కి. లేచిపోయాడు, పారిపోయాడు ఒక రకంగా. అలాంటి వ్యక్తి కోసం నువ్వు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నావు, ఎంత బాధపడుతున్నావు? నాకు ఆయన కావాలి మేడం, చాలా మంచోడు మేడం, నాకు ఏ రోజు ద్రోహం చేయలేదు. ఎంత మంచోడు అంటే అసలుకి నాకు కన్నెము నీళ్ళు కూడా రానివ్వలే మేడం. ఇప్పుడు వస్తున్నాయి ఏంటి, కన్నీళ్ళగా? కన్నీళ్ళ లేకపోతే ఇంకేమన్నా వస్తున్నాయా? కదా, కన్నీళ్ళేగా. ద్రోహం ఏంటి, అది ద్రోహం కాదా? నిన్ను వదిలేసి వేరే వాళ్ళతో లేచిపోవడం ద్రోహం కాదా? నీ మంచితనంతో నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు, నీ పిచ్చితనంతో ఆలోచిస్తున్నావు. అది నీకు ద్రోహం చేసినట్టే లెక్క. ఆయన అర్థమవుతుందా? ఇంకోటి మేడం, మా అక్క సొంత అక్కను కూడా మేడం, మా అక్కను కూడా మోసం చేశాడు మేడం వీడు. కానీ మా వాళ్ళందరిని కూడా నమ్మ కూడా మంచోడని చెప్పి మా అక్కను కొట్టాను మేడం. మా అక్కను కొట్టి మా మీద 70,000 రూపాయలు పంచాయతీ వేస్తే 1 రూపాయి కట్టను. నా మొగుడు తప్పులేదు, ఆడదాన్ని కూడా తప్పే ఉంటుందని చెప్పి మా ఆయన వెనకేసుకుని అక్కడి నుంచి వచ్చేసాడు మేడం. అక్కను కూడా మోసం చేశాడు మేడం. మీ అక్కతో సంబంధం ఉందంటావు, ఇప్పుడు ఈ అమ్మాయితో ఉందంటావు. వస్తాడు, వెళ్ళిపోతాడు, ఆటో తాకట్టు పెడతాడు, ఇంట్లో డబ్బులు తీసుకెళ్తాడు. ఇంకా ఆయనే కావాలంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు అడ్జస్ట్ అయిపోతావా? ఆ అమ్మాయిని కూడా తెచ్చుకుంటే అట్లా కూడా అయ్యాను సార్. అట్లా కూడా ముగ్గురం కలిసి ఉంటున్నా కూడా ఇప్పుడు వాళ్ళంతా ఒకటే మేడం, నన్ను కొట్టి బయటకు వెళ్ళగొట్టారు మేడం. వాడు తిట్టి, వాళ్ళ ఆవిడ తిట్టి, బయట వాళ్ళు తిట్టి, ఇన్ని మాటలు పడాల్సిన అవసరం నీకెందుకు? మీ పిల్లలు ఎవరు నిన్ను తిట్టట్లేదా? ఎందుకు ఆ పనికి మాలినోడి కోసం తెచ్చుకోమని మా పెద్ద బిడ్డ ఎంత ఖర్చు పెట్టుకొని ఆ వీరుణ్ణి సూర్యుడిని తెచ్చుకో అని చెప్తున్నారా? అన్నారు మేడం. వాళ్ళు ఇంతవరకు ఒక మాట కూడా అనలేదు మేడం. సరిపోయింది, అందరూ